ఈరోజు మనము ఫిజిక్స్లో ఒక చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఓకే, నేను మాట్లాడుతూ ఉంటే నీకు వినబడుతుందా? వినబడుతుంది. ఓకే, దేని వల్ల వినబడుతుంది? నేను ఏం చెప్తే నీకు వినబడుతుంది? నేను ఏదో ఒక సౌండ్ చేస్తుంటే నీకు వినబడుతుంది. ఓకే, ఇలాంటి సౌండ్స్లో మనం పొద్దున్న లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మనం చాలా సౌండ్స్ వింటూ ఉంటాము. ఓకే, అంటే మనం సౌండ్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంటేనా? ఓకే, సౌండ్ అనేది మనం ఆమ్ని ప్రెజెంట్ అనమాట. అంటే అది మనతో పాటే వస్తుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా మనము చాలా సౌండ్స్ వింటూనే ఉంటాము. ఓకేనా? పొద్దున్న లేవగానే ఏం సౌండ్ వింటాము? అలారం ఫిక్స్ చేసుకుంటాము మార్నింగ్ ఈ టైంకి లేవాలి అనేసి. ఓకేనా? ఎలా లేస్తున్నాము? అది సౌండ్ ఇస్తుంది. ఓకేనా? సౌండ్ ఇస్తుంది, మనం లేస్తాము. కాలింగ్ బెల్ కొడతారు. ఓకేనా? మనం కాలింగ్ బెల్ కొట్టగానే వెళ్ళి న్యూస్ పేపరు పాల ప్యాకెట్లో తీసుకొచ్చుకుంటాం. ఓకేనా? అంటే అది సౌండ్ మనకు అడ్వాంటేజ్ దానివల్ల. ఓకేనా? సౌండ్ అనేది మనకు వీఆర్ యూజింగ్ సౌండ్. ఓకేనా? సో ఇలాంటి సౌండ్స్లలో మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఏముంటాయి సౌండ్ వల్ల? అదే మనం బయటికి వెళ్ళామనుకో, బైక్ సౌండ్స్, ఆటోమొబైల్ సౌండ్స్, ఇవన్నీ మనకి వినడానికి చాలా ఇష్టంగా ఉండవు. మనం ఆ సౌండ్స్ వినడానికి ఇష్టపడము. అదే మనం చదువుకుంటూ ఉంటాము రూమ్లో. ఓకే, పక్కన ఇంకెవరో బెల్ కొట్టడమో, లేకపోతే హ్యామర్తో నెయిల్ హిట్ చేయడమో, ఓకే, సమ్ కార్పెంటరీ వర్క్ అవుతుందో, ఆ సౌండ్ మనకు వినడానికి ఇష్టంగా ఉంటాయా? నో, ఉండవు. సో అటువంటి సౌండ్స్ని ఏమంటాము? ఓకే, దట్ ఈస్ కాల్డ్ నాయిస్. సౌండ్ వల్ల వచ్చేదాన్ని మనము వినకుండా సమ్ ఇరెగ్యులర్ ప్యాటర్న్స్ and not comfortable to listen. మనం ఈ సౌండ్స్ని ఎంజాయ్ చేస్తామా? నాయిస్ సౌండ్స్ని ఎంజాయ్ చేస్తామా? నో, బికాస్ పక్కన ఏదో హ్యామర్తో కొడుతూ ఉంటే మనకు అది చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఓకే, చాలా విసుగు అనిపిస్తుంది. బయటికి వెళ్తూ ఉంటే హార్న్ కొడుతూ ఉంటారు. ఓకే, సమ్ కార్ సౌండ్స్ ఆర్ ఇట్ మే బీ సమ్ బైక్ సౌండ్స్, అది వినడానికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఓకే, అటువంటి టర్మ్స్ని మనం, అటువంటి సౌండ్స్ని నాయిస్ అని అంటూ ఉంటాము. ఓకేనా? నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ కూడా సౌండ్ చేస్తాయి. మనం మార్నింగ్ లేవగానే బర్డ్స్ చిర్పింగ్ సౌండ్ వింటాము, హెన్ సౌండ్ కూడా వింటాము. ఓకేనా? ఈ యానిమల్స్ చేసుకునే సౌండ్కి ఒక కాన్వర్సేషన్ అంటూ లేదు. ఓకే, నో కాన్వర్సేషన్ టు యానిమల్స్. నో కాన్వర్సేషన్ అనకుండా నో స్పీచ్, అదొక స్పీచ్ లాగా ఉండదు. బట్ మనం హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తాము? మనం మాట్లాడుతూ ఉంటాము. ఓకే, దెర్ ఎగ్జిస్ట్ ఏ కాన్వర్సేషన్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్. బట్ ఓకే, మనకి ఎందుకు ఈ స్పీకింగ్ ఎబిలిటీ ఉందో నెక్స్ట్ సెషన్స్లో తెలుసుకుంటాము. సో దానికన్నా ముందు మనకి ఇంకా మంచిగా హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి మనం ఏం చేస్తాము? మ్యూజిక్ వింటాము. ఓకే, మ్యూజిక్ వినడానికి ఏమేమి యూజ్ చేస్తాము? మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో గిటార్, సితార్, వయలిన్, ఇంకా ట్రంపెట్, ఇంకా పియానో, డ్రమ్, తబలా, ఫ్లూట్. ఓకే, తబలా ఇలా ఉంటుందా? ఓకే,
we hear lot of sounds from musical instruments. ఈ తబలా నుండి మనకు వచ్చే మ్యూజిక్ సౌండ్ ఎలా వస్తుంది? ఓన్లీ త్రూ సైడ్ మెంబ్రెన్స్, స్ట్రెచింగ్ మెంబ్రెన్స్? నో, సైడ్ మెంబ్రెన్స్. ఈ సైడ్ మెంబ్రెన్స్ తోనే కాకుండా ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ఇట్, ఓకేనా? అంటే త్రూ ఎయిర్ మీడియం కూడా మనము సౌండ్ వినగలుగుతున్నాము. ఓకే, సౌండ్ ఈజ్ ఫ్రమ్ membrane side, sound is from stretched membrane and through the air also. ఓకే, ఈ మధ్యలో హాలో ఉంటుంది, బట్ హాలోలో ఏముంటుంది? ఎయిర్. మనం చూడలేం ఎయిర్, బట్ వీ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్. అవునా? సౌండ్ ఈస్ ఫ్రమ్ స్ట్రెచ్డ్ మెంబ్రేన్స్ and through air medium also. మోటార్ గన్ ఉంటుంది, మోటార్ గన్ ఆల్సో త్రూ ఎయిర్ మీడియం ఓన్లీ. దాంట్లో డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయా, లెంత్ వైజ్, బ్రెడ్త్ వైజ్. ఎలా వస్తుంది సౌండ్ దాంట్లో నుండి? మనం ఎలా వినగలుగుతున్నాము? త్రూ ఎయిర్. సో మనం ఏం చెప్పొచ్చు దీంట్లో? ఎయిర్ ప్రొడ్యూస్ అవ్వడానికి సమ్ బాడీ షుడ్ వైబ్రేట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విసిల్ ఉంది, విసిల్ ఒకసారి విసిల్ చేయనన్నా. ఓకే, ఏమొస్తుంది దాంట్లో? ఏముంది? ఎందుకు మనం సౌండ్ వినగలుగుతున్నాము? అంటే దాని లోపల ఒక చిన్న బాల్, ఓకే, అది ఇటు అటు మూవ్ అవుతుంది, అది మూమెంట్ ఇస్తూ ఉంటుంది. ఓకేనా? అందుకనే మనం సౌండ్ వినగలుగుతున్నాము, అంటే ఇట్ ఈస్ వైబ్రేటింగ్. ఓకే, సో ఎనీ వైబ్రేటింగ్ బాడీ కెన్ ప్రొడ్యూస్ సౌండ్. ఓకే, సౌండ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఏ వైబ్రేటింగ్ బాడీ అనొచ్చు కదా. Sound is produced by a vibrating bodies. ఈ సౌండ్ సపోజ్ మనం స్కూల్లో ఉన్నప్పుడు బెల్ రింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఈ బెల్, బ్రాస్ బెల్కి ఒక పెద్ద హ్యామర్ పట్టుకొని కొడతా ఉంటాము. ఈ బెల్ సౌండ్ అనేది మనం క్లాస్ పక్కనున్న మనకు సౌండ్ వినబడుతుంది, ఎక్కడో 2 floors 3 floors పైన మన క్లాస్ రూమ్ ఉన్నా మనం వినగలుగుతున్నాము. అంటే సౌండ్ నీడ్స్ సమ్ ప్రాపగేషన్. ఓకే, సౌండ్ ఈస్ ప్రాపగేటింగ్ ఇన్ ఆల్ ద ఎయిర్ సరౌండెడ్ బై ఇట్. ఓకేనా? అంటే ఏం చెప్పగలుగుతాము? సౌండ్ ప్రొడ్యూస్ అవ్వడానికి సమ్ మీడియం ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా? ఆ సోర్స్ నుండి మన ఇయర్ దాకా రావడానికి ఒక మీడియం అనేది అవసరం. ఓకేనా? ఇట్ నీడ్స్ సమ్ ప్రాపగేషన్. ఓకే, దట్ ప్రాపగేషన్ విల్ బి ఎయిర్. ఏదైనా అవ్వచ్చు, ఎయిర్లో నుండి అయినా సౌండ్ ప్రాపగేట్ అవుతుంది, వాటర్లో నుండి అయినా సౌండ్ ప్రాపగేట్ అవుతుంది. ఓకేనా? సపోజ్ ఇప్పుడు విసిల్లో నుండి విసిల్ మనం వైబ్రేట్ అవుతుంది అన్నాము. ఓకేనా? మనం అది ముట్టుకుంటే అది వైబ్రేట్ అవుతున్నట్టు ఫీల్ అవుతాము. సో ఆ ఎక్స్పెరిమెంట్ వల్ల మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ బాడీస్ అనొచ్చు. అలాగే పేపర్స్ కూడా వైబ్రేట్ అవుతాయి. ఓకే, సౌండ్ వస్తుంది, పేపర్స్ మూవ్ అవుతున్నాయి, చిన్న సౌండ్. ఓకేనా? ఈ సౌండ్ అనేది డిఫరెంట్ మెటీరియల్స్ని బట్టి ఉంటుంది. మనం అదే బ్రాస్ యూజ్ చేసామనుకో, గుళ్ళో బెల్స్ ఉంటాయి కదా, గంటలు, ఆ గంటలు ఎక్కువ సౌండ్ ఇస్తుంది. అదే పేపర్ ఇస్తుందా? ఈ చాక్ పీస్ ఇస్తుందా? నో. అదే నేను ఇంకొక మెటల్తో కొట్టాను అనుకో, అది అప్పుడు ఎక్కువ సౌండ్ ఇస్తుంది. సో సౌండ్ డిపెండ్స్ అపాన్ ద బాడీ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, మనం ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని, ఓకే, దాంట్లో పైంది తీసేసాక ఓన్లీ హాలో ఉండే మ్యాచ్ బాక్స్ తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ బౌండ్ చేసామనుకో, ఓకే, ఇఫ్ వి స్ట్రెచ్ దట్ రబ్బర్ బ్యాండ్, ఇట్ ఈస్ ఆల్సో వైబ్రేటింగ్ and we feel the sound of it. Okay, that is also a kind of activity to prove that a vibrating body produces the sound. Okay, so flute undi, for example, flute lo edaina vibrating body unda? Air.
ఓకే, వైబ్రేటింగ్ లేకపోయినా కూడా ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ సౌండ్, ఈవెన్ దో ప్రొడ్యూసింగ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ చిన్న హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ వల్ల ఏంటి, ఎయిర్ అనేది మీడియంగా ప్రాపగేట్ అవుతుంది కాబట్టి మనము అది సౌండ్ ఎంజాయ్ చేయగలుగుతున్నాము, అది వినగలుగుతున్నాము. ఓకే, సో నాట్ ఓన్లీ హ్యూమన్ బాడీస్ ఆర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సమ్ యానిమల్స్ కూడా సౌండ్స్ చేస్తూ ఉంటాయి. ఓకే, బట్ దే డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ కమ్యూనికేషన్. మనకంటూ ఒక కమ్యూనికేషన్ ఉంది. ఓకే, సమ్ రెగ్యులర్ ప్యాటర్న్లో మాట్లాడగలుగుతున్నాము. ఈ రెగ్యులర్ ప్యాటర్న్ ఏమంటున్నాము, అంటే ఒక స్పీచ్. ఓకే, ఒక స్పీచ్ ఉంటుంది మనకు. సౌండ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఆర్డర్ ఈస్ కాల్డ్ స్పీచ్. ఓకే, వాట్ ఈస్ స్పీచ్? స్పీచ్ ఇట్ ఈస్ ఏ పర్టిక్యులర్ is a particular in regular periods. Okay, సో మనం ఏం కన్క్లూడ్ చేసాము, నాట్ ఏ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసెస్ సౌండ్, నాట్ ఓన్లీ ఏ వైబ్రేటింగ్ బాడీ, a body where there is membrane and propagation is there is also producing sound. ఏం చెప్పాము, ఎగ్జాంపుల్ ఫ్లూట్ చెప్పినాము. ఓకే, సౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఫోన్ తీసుకుందాము. ఓకే, పెద్ద సౌండ్ వచ్చే సెల్ ఫోన్ తీసుకుందాము. అది ఒక బాటిల్లో వేసామనుకోండి, ఓకే, బాటిల్లో వేసాము. ఈ బాటిల్ని మనం ఒక బెలూన్తో కవర్ చేసాము. ఒక రబ్బర్ దాంతో కవర్ చేసాం. నో, ఇట్ షుడ్ బి ఎవాక్యుయేటెడ్, అంటే కంప్లీట్గా క్లోజ్ చేసేసాం అనుకో. ఓకేనా, సమ్ క్లాత్ కానీ, అప్పుడు అది డయాఫ్రమ్ లాగా యూస్ చేస్తుంది. దీనిపైన కొంచెం షుగర్ క్రిస్టల్స్ వేసాము. ఓకే, మనం అప్పుడు ఈ ఫోన్ పెద్ద హై వాల్యూమ్లో పెట్టి దీంట్లో వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ క్రిస్టల్స్ అనేవి పైకి, షుగర్ క్రిస్టల్స్ అనేది పాపప్ అవుతూ ఉంటాయి, పైకి లేస్తూ ఉంటాయి. దేని వల్ల షుగర్ క్రిస్టల్స్ అనేది లేస్తూ ఉంటాయి, ప్రొడ్యూస్డ్ బై సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ వల్ల వచ్చే వైబ్రేటింగ్ సౌండ్ వల్ల ఇవి లేస్తూ ఉంటాయి. అంటే దిస్ సెల్ ఫోన్ సౌండ్ హ్యాస్ సమ్ కెపాసిటీ టు రేజ్ ద షుగర్ క్రిస్టల్స్. అంటే ఏం చేయొచ్చు, దీనికి ఉండే ఎనర్జీ వల్లే షుగర్ క్రిస్టల్స్ అనేది పైకి పాపప్ అవుతూ ఉన్నాయి, లేస్తూ ఉన్నాయి. అంతేనా? సో వీ కెన్ సే దట్ సౌండ్ హ్యాస్ ఎనర్జీ. Okay, sound has some energy. Okay, in the next session we will see about what is the propagation and how important it is and what are the disadvantages and precautions to be taken. ఇప్పటి వరకు తీసుకున్న దాంట్లో ఏం డౌట్స్ ఉన్నాయి నాన్న? సో ఈ సౌండ్స్ మనము న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా కూడా చేయొచ్చు. అంటే ఆర్టిఫిషియల్గా ఎట్లా వేస్తారు సౌండ్స్ని? ఆర్టిఫిషియల్ సౌండ్స్ అంటే నాన్న, ఇప్పుడు ప్రెసెంట్ మనం మూవీస్లో చూస్తూ ఉంటాము, కొంచెం రెయిన్ ఉండదు, అక్కడ వర్షం షూటింగ్ చేస్తారు అక్కడ. బట్ వర్షం సౌండ్ రావాలి, థండర్ స్టార్మ్స్ సౌండ్ రావాలి, వర్షం పడుతున్న సౌండ్ రావాలి. అప్పుడు ఏం చేస్తాము, వర్షం వచ్చే సౌండ్ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తాము. ఓకే, ఒకసారి ఇలా కొట్టు, నీ ఫింగర్స్ ఇలా కొట్టు. ఓకే, వర్షం సౌండ్ వస్తుందా? అట్లాగే ట్యాప్ ఆన్ చేస్తాము, ఆ ట్యాప్ సౌండ్ ఎలా ఉంటుంది, సమ్ ఇట్ అంటే వర్షం చాలా పడుతున్నట్టుగానే అనిపిస్తుంది, అవునా? బట్ ఇట్ మే మనం కొంచెం ప్రొఫెషనల్గా చేస్తే ఆ సౌండ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. బాగా ఉరుముతున్న సౌండ్స్ అట్లా కూడా చేయొచ్చు. మనం సౌండ్స్ అనేది వైబ్రేటింగే కాకుండా నార్మల్గా కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు అని నేర్చుకున్నాం, అంతేనా?
సో వైబ్రేటింగ్ కాకుండా మనం బయట కొన్ని షోస్ చూస్తూ ఉంటాం కదా, ఒక బేబీ మాట్లాడుతుంది అని చెప్పి ఒక బాయ్ని తీసుకొచ్చి మాట్లాడిపిస్తాము షోస్. ఓకే, ఆ షోస్లో ఏం జరుగుతుంది, వాళ్ళు చిన్న లిప్సింగ్ ఇస్తూ ఉంటారు. తర్వాత మనం ఏం ఫీల్ అవుతాము, ఆ టాయ్ మాట్లాడుతుందని ఫీల్ అవుతున్నాము. అంతేనా? దీని గురించి మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం ఇంకా. ఓకే.